వరల్డ్ వైడ్ గా సంచలనం క్రియేట్ చేసింది ఎప్స్టీన్ సెక్స్ కుంభకోణం. ఎందుకంటే ఈ కుంభకోణంలో బయటకు వచ్చిన వాళ్ళ ఫోటోలు కొంతమంది దేశ అధ్యక్షులు, మరికొంతమంది ప్రపంచ అపర కుబేరులు, మరికొంతమంది ప్రముఖ బిజినెస్ మ్యాన్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫోటోతో పాటు 16 ఫైళ్లు మాయమయ్యాయి. ఇప్పుడు ఈ ఎప్స్టీన్ కుంభకోణంలో శుక్రవారం విడుదల చేసిన ఫైళ్లు మరుసటి రోజే అమెరికా న్యాయశాఖ వెబ్ పేజ్ నుంచి అదృశ్యమయ్యాయి. ఇక ప్రజలకు ఎటువంటి వివరణ గానీ నోటీసులు గానీ లేకుండానే ఈ ఫైళ్లు కనిపించకుండా పోవడంతో ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మాయమైన ఫైళ్లలో ట్రంప్ తో పాటు ఆయన సతీమణి మెలానియా, ఎప్స్టీన్, ఆయన సన్నిహితురాలు గిస్లైన్ మాక్స్వెల్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక దీంతో పాటు బాధితుల నుంచి FBI తీసుకున్న వాంగ్మూలాలు, అంతర్గత న్యాయశాఖకు మెమోలు వంటి కేసుకు సంబంధించిన సున్నితమైన అంశాలు ఉన్న వేల పేజీలు కనిపించడం లేదు. వీటిని ఉద్దేశపూర్వకంగా తొలగించారా, అనుకోకుండా జరిగిందా అనే విషయాన్ని న్యాయశాఖ స్పష్టం చేయలేదు. ఇంకా హౌస్ ఓవర్ సైట్ కమిటీలోని డెమోక్రాట్లు ఈ విషయంపై తీవ్రంగా మండిపడుతున్నారు. అటార్నీ జనరల్ ఫామ్ బోండి పారదర్శకంగా వ్యవహరించాలంటూ డిమాండ్ చేశారు. ఇంకేం కప్పిపుచ్చాలనుకుంటున్నారు? అమెరికా ప్రజలకు మాకు పారదర్శకత అవసరమని ఎక్స్ లో ఓ పోస్ట్ పెట్టారు. ఏంటి ఈ ఎప్స్టీన్ సెక్స్ కుంభకోణం అని అనుకోవచ్చు. మీలో కొంతమందికి తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళ కోసం దీని గురించి నేను చెప్తాను. అమెరికాలో ఒక సంపన్నమైన ఫైనాన్షియర్ ఉండేవాడు. అతనే జెఫ్రీ ఎప్స్టీన్. ఇతడు 1953 నుంచి 2019 వరకు ఉన్నాడు. ఆ తర్వాత జైల్లోనే చచ్చిపోయాడు. అయితే అతను బాహ్యంగా చాలా ధనవంతుడుగా ఉండేవాడు. ప్రముఖులతో చాలా మందితో ఆయన స్నేహాలు చేసేవాడు. మీరు ఏ ప్రముఖుల గ్రూపులు ఇప్పుడు దేశ అధ్యక్షులుగా ఉన్నటువంటి వాళ్ళని కానీ, లేకపోతే బాగా ధనవంతులు కానీ చూస్తే వాళ్ళు హోస్ట్ చేసినటువంటి పార్టీల్లో కానీ, వాళ్ళ ఇళ్లలో జరిగేటువంటి పార్టీల్లో కానీ ఇతను కనిపిస్తూ ఉండేవాడు. కానీ వాస్తవంగా అతను ఒక పెద్ద లైంగిక అక్రమ రవాణా నెట్వర్క్ కలిగిన, అంటే సెక్స్ ట్రాఫికింగ్ రింగ్ నడిపేవాడు. అసలు ఈ కథ ఎలా మొదలైంది? ఈ ఎప్స్టీన్ ఎలా బయటకు వచ్చాడంటే 2005లో ఫ్లోరిడాలో ఒక 14 ఏళ్ల అమ్మాయి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎప్స్టీన్ తన ఇంట్లో మసాజ్ అని చెప్పి అమ్మాయిని తీసుకొని వెళ్ళాడు. ఆ తర్వాత లైంగికంగా వేధించాడని చెప్పి వాళ్ళ పేరెంట్స్ కంప్లైంట్ చేశారు. మనకి తెలుసు కదా, అమెరికాలో, అబ్రాడ్ దేశాల్లో కూడా మైనర్ బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే చట్టాలు ఎంత కఠినంగా ఉంటాయి అనేది కూడా. ఇక అలా కూడా అతని 2002 నుంచి వందలాది మంది అండర్ ఏజ్ అమ్మాయిలు, అంటే 14 నుంచి 17 ఏళ్ల మధ్య, అంటే వర్జిన్స్, అతను ముఖ్యంగా కూడా టార్గెట్ చేసుకునేవాడు. ఇలా లైంగికంగా కూడా వాళ్ళ దగ్గర నుంచి దోపిడీ చేసేవాడని చెప్పి కూడా అప్పుడు ఇన్వెస్టిగేట్ చేస్తే తేలింది. సో ఈ విధంగా కూడా అతను వాళ్ళకి డబ్బులు ఇచ్చి మసాజ్ అని చెప్పి తీసుకొని వెళ్ళేవాడు. ఆ తర్వాత తన స్నేహితులకి సరఫరా చేసేవాడు, లేకపోతే బిజినెస్ మ్యాన్స్ కానీ ఇలా పెద్ద పెద్ద వాళ్ళకు కూడా సరఫరా చేసేవాడు. గిస్లైన్ మాక్స్వెల్ పాత్ర ఎప్స్టీన్ కి దగ్గర స్నేహితురాలు. సో ఈ గిస్లైన్ మాక్స్వెల్ అనే అమ్మాయి ఎప్స్టీన్ తర్వాత వచ్చింది అనమాట. ఈమె ఒక మహిళ. ఆమె అమ్మాయిల్ని రిక్రూట్ చేసి వీళ్ళకి శిక్షణ ఇచ్చేది. శిక్షణ ఇచ్చి ఎప్స్టీన్ కి అందజేసేది. అంటే ఈ 14 సంవత్సరాలు 17 సంవత్సరాలు ఇలా బాలికలు ఉంటారు కదా, మైనర్ బాలికలు, వాళ్ళని ట్రాప్ చేసి వాళ్ళకి శిక్షణ ఇచ్చి వాళ్ళకి ఏదో ఒకట్లా మాయమాటలు చెప్పడం కానీ ఇలా చేసి ఎప్స్టీన్ కి అందజేసేది. ఇక ఆమెను కూడా 2020లో అరెస్టు చేశారు. 2021లో లైంగిక రవాణా కేసులో ఆమె నేరస్తురాలుగా కూడా తేల్చేశారు. ఆమెకి 20 ఏళ్ల పాటు కూడా జైలు శిక్ష విధించారు. సో ఇక్కడతో కూడా ఈమె పాత్ర ముగిసింది. ఇంకా ఎప్స్టీన్ దగ్గరికి వెళ్తే కనుక 2008లో ప్లీ డిల్ఫ్లోరిడాలో కూడా మొదటి కేసులో ఎప్స్టీన్ కి చాలా సాఫ్ట్ డీల్ ఇచ్చారు. అతని చిన్న నేరాలను గుర్తించి 13 నెలలు మాత్రం జైలు శిక్ష విధించారు. ఆ జైలు కూడా చాలా సౌకర్యంగా అనుభవించాడు, జైలు శిక్షను కూడా. అప్పుడు ఇది చాలా వివాదాస్పదంగా కూడా మారింది. ఎందుకంటే బాధితులకు న్యాయం జరగలేదని చెప్పి మరలా కూడా 2019లో అరెస్టు చేశారు. 2019లో న్యూయార్క్ లోని ఫెడరల్ ప్రాసిక్యూటర్లు అతను అరెస్టు చేయడం జరిగింది. ఇక ఈసారి సెక్స్ ట్రాఫికింగ్ ఆఫ్ మైనర్స్ కేసు అతని మీద నమోదు చేశారు. ఇంకా సెక్స్ ట్రాఫికింగ్ ఆఫ్ మైనర్స్ కేసు అంటే ఎంత స్ట్రిక్ట్ గా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక అతను జైల్లో ఉన్నాడు. జైల్లో ఉండగానే 2019లో మరణించాడు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే అతను సహజ మరణం పొందలేదు, అతనే సూసైడ్ చేసుకున్నాడు. ఆగస్టు 10న మాన్హాటన్ జైల్లో కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మేరకు అధికారికంగా వెల్లడించారు. కానీ ఇక్కడ ఏంటంటే అదే సమయంలో జైల్లో సెక్యూరిటీ లోపాలు ఏర్పడ్డాయి, కెమెరాలు పనిచేయకపోవడం, ఇదంతా జరిగింది. సో ఇదంతా జరిగింది కాబట్టి కావాలని చెప్పి చేశారు. ఇది మర్డర్ అని చెప్పి కూడా ఇప్పటికీ కూడా ఎప్స్టీన్ మరణం మీద అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే ఎప్స్టీన్ దగ్గర చాలా మంది ఆధారాలు ఉన్నాయి కదా, ఎవరెవరికి ఇన్వెస్టిగేట్ చేస్తే గనక తను ఎవరెవరికి సప్లై చేశారు, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు, దేశ అధ్యక్షులు, వీళ్ళందరి పేర్లు కూడా బయటకు వస్తాయి. సో ఇది చాలా పెద్ద కాన్స్పిరసీ థియరీ దీంట్లో దాగి ఉందని చెప్పి కూడా దీని మీద అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఇక దీంట్లో ఎవరెవరు ప్రస్తావనలు అంటే ఎప్స్టీన్ తో స్నేహం ఉన్న ప్రముఖులు కనుక మనం చూస్తే బిల్ క్లింటన్, డొనాల్డ్ ట్రంప్, ప్రిన్స్ ఆండ్రూ, బిల్ గేట్స్, ఇటువంటి వాళ్ళందరూ కూడా అతని లిస్ట్ లో ఉన్నారు. ఇతని పార్టీలలో వీళ్ళు కనిపించే వాళ్ళు ప్రైవేట్ జెట్ లో కూడా ప్రయాణించినట్లుగా కూడా తెలిసింది. కానీ చాలా మంది తమకు అతని నేరాల గురించి తెలియదని చెప్పడం మాత్రం ఆశ్చర్యానికి గురి చేసింది. ఏ నేరం చేయలేదని చెబుతున్నారు, కానీ ఫైళ్లలో వీళ్ళ పేర్లు అయితే ఉన్నాయి. కానీ ఫైళ్లలో పేర్లు ఉన్నంత మాత్రాన వీళ్ళందరినీ కూడా నేరస్తులుగానైతే మనం పరిగణించలేము. ఇక ఇటీవల అప్డేట్ చూస్తే గనక డిసెంబర్ 2025 అప్డేట్ చూస్తే అమెరికా జస్టిస్ డిపార్ట్మెంట్ వేలాది పేజీల డాక్యుమెంట్లు, ఫోటోలను విడుదల చేసింది. చాలా రెడాక్ట్ అంటే తొలగించిన ఉన్నాయి వీటిలో. అయితే ఇంకా పూర్తి ట్రాన్స్పరెన్సీ లేదని చెప్పి కూడా దీని మీద వివాదం చెలరేగుతుంది. ఇది ఒక చాలా దారుణమైన, ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారిన కేసు. దీంట్లో బాధితులు
నిందితులు ఎంతో మంది ఉన్నారు. కానీ ఇంకా చాలా రహస్యాలు బయటపడాల్సి ఉంది, బయటపడలేదు. ఇంకా ఎవరైనా ఏమైనా వివరాలు చెప్పాలంటే చెప్పండి అని చెప్పి కూడా దీని గురించి అయితే మాట్లాడుతున్నారు. కానీ కాన్స్పిరసీ థియరీలానే ఈ కేసు మారిపోయింది. ఎందుకంటే దీంట్లో పెద్ద పెద్ద వాళ్ళ పేర్లు ఉన్నాయి. అందుకని చెప్పి కొన్ని పేజీలు మిస్ అయ్యాయి. దీని మీద మాత్రం ఎప్పటికీ కూడా న్యాయం జరిగే అవకాశం కానీ లేకపోతే అందరి పేర్లు బయటకు వచ్చే అవకాశం లేదనే వాదనలే ఎక్కువగా కూడా వినిపిస్తున్నాయి.